కేరళ చరిత్రలో సిపిఎం వరుసగా 2 సార్లు గెలవడం ఒక సంచలనం. విజయన్ వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండటం ఒక సంచలనం. ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది. దుబాయ్ నుంచి, గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటటువంటి బంగారం ఆయన సీఎం కార్యాలయానికే వచ్చేది. ఆ తర్వాతన ఆ బంగారం ఎక్కడికి పోతుందంటే ప్రభుత్వానికి కాదు, వ్యక్తిగతంగా వెళ్తుంది. అప్పుడు ఆయన పిఏ, ఆయనకి సంబంధించిన అధికారుల బాధ్యత ఆయనది కాదన్నారు. కానీ ఆ బంగారాన్ని బంగారపు షాపుల వాళ్ళకి అమ్ముకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి డైరెక్ట్గా దానికి డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని అడ్డు పెట్టుకుని బంగారం స్మగ్లింగ్ చేసుకున్నారన్నటువంటి ఆరోపణలు అప్పుడే వచ్చినాయి. అట్లాగే విజయానికి సంబంధించిన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వమే అనుమతులు కాబట్టి ఆగిపోతూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈడీ విచారణ ప్రారంభించింది. ఈడీ రైడ్స్ చేసింది. ఇది సిపిఎం చరిత్రలోనే మొదటిసారి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి ఇంటి మీదకి, అది కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి విజయన్ ఇంటికి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేరళలో, ఆయనకే దెబ్బ కొట్టడం అన్నటువంటిది సంచలనం చుట్టూ ఆయన మీదన ఈడీ దాడులు అన్నట్టు. దీంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఈడీ మీద దాడులు చేయడం ద్వారా బెంగాల్ సంస్కృతిని కేరళకి తీసుకొచ్చారు. ఇది నెంబర్ 1. రెండో పక్కన ఇండీ కూటమిలో చీలికలు, అంటే ఇప్పటికే ఇండీ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పడదు, తృణమూల్ కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీకి పడదు, బట్ అందరూ కలిసే ఉంటారు. అదొక విచిత్రమైనటువంటి కలహాల కాపురం. ఇప్పుడు విజయన్ ఏమంటాడు, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయినాయి, రాహుల్ గాంధీ ఈడీ దాడులు వెనకాల ఉంటాడంటాడు. రాహుల్ గాంధీ ఏమో ఈడీని సిబిఐని అడ్డు పెట్టి బీజేపీ రాజకీయాలు ఆడుతుందంటే, ఈయనేమో రాహుల్ గాంధీ మోడీ గెలిచిపోయి తనం దెబ్బ కొట్టాడంటారు. ఇలాంటి విచిత్రమైనటువంటి రాజకీయం నడుస్తుంది.